నెలకు 1,50,000 సంపాదిస్తున్న మలేషియన్. ఒళ్లొంచి పనిచేసే తత్వం ఉండాలే కానీ పనిచేసుకునేందుకు ఈ భూమి మీద రకరకాల వృత్తులున్నాయి. ఇందులో ఒకటి గోల్ఫ్ బాల్ డైవింగ్. అరుదైన ఈ వృత్తిని ఎంచుకొని నెలకు 1,50,000 రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడో మలేషియన్ సుమది ఇబ్రహీం. ఇతని వయసు 51 సంవత్సరాలు. 22 ఏళ్ల పాటు మలేషియా నౌకాదళంలో పనిచేశాడు. పదవీ విరమణ తర్వాత కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు ఏదైనా పని చేయాలనుకున్నాడు. కానీ ఈత కొట్టడం మినహా ఆయనకు ఇతర నైపుణ్యాలేవీ పెద్దగా లేవు. ఈ సమయంలో స్నేహితుల ద్వారా ఇబ్రహీంకు ఈ గోల్ఫ్ బాల్ డైవింగ్ పని గురించి తెలిసింది. గోల్ఫ్ ఆడేటప్పుడు చాలా బంతులు నీటి కుంటల్లో పడిపోతుంటాయి. ఈ బంతులను వెతికి పట్టుకోవడమే గోల్ఫ్ బాల్ డైవింగ్. కౌలాలంపూర్లోని ఓ గోల్ఫ్ కోర్టులో ప్రతిరోజు రాత్రిపూట ఇబ్రహీం నీటి కుంటల్లోకి దిగి బంతులు వెలికితీస్తాడు. వీటిని శుభ్రం చేసి తెల్లవారి అక్కడే గోల్ఫ్ ఆడే క్రీడాకారులకు విక్రయిస్తుంటాడు. 10 ఏళ్ల నుంచి ఆయనది ఇదే పని. ఈ పని చేయడం ద్వారా తనకు నెలకు 1,50,000 వరకు సంపాదన వస్తుందని ఇబ్రహీం చెబుతున్నాడు. ప్లాస్టిక్ రబ్బర్లతో కలిపి చేసే బంతులు నీటి కుంటల్లో పడిపోవడం పర్యావరణానికి హానికరం. వాటిని వెలికి తీయడం ద్వారా ఇబ్రహీం పరోక్షంగా పర్యావరణానికి సైతం మేలు చేస్తున్నాడు.